లీడర్స్ న్యూస్ కి స్వాగతం. నందలూరులో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లె పాఠశాలలో మొక్కలు నాటి స్వచ్ఛ భారత్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ అవగాహన సదస్సుకు నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ పోతుకుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ మనిషి జీవితంలో స్వచ్ఛ భారత్ ఒక భాగం ఉండాలని, నిత్యం మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే మనం ఆరోగ్యవంతులు అవుతామని, అలాగే ప్రతి ఒక్కరూ కూడా తల్లి పేరుతో ఒక చెట్టును నాటి సంరక్షించాలని, తద్వారా వాతావరణ సమతుల్యం ఏర్పడకుండా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాగయ్య, పాఠశాల హెడ్ మాస్టర్, బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పోతురాజు మస్తానయ్య మాట్లాడుతూ ప్రపంచం మెచ్చిన నాయకుడు నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకుని ఇలా పక్షం రోజులు ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేయడం మంచి పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పొట్టుపోగుల ఆదినారాయణ, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ పక్షోత్సవాల రోజుల్లో ఒకరోజు యువకులు రక్తదానం చేయాలని, ఒకరోజు చెట్లు నాటాడాలని, ఒకరోజు స్వచ్ఛ భారత్ గురించి ప్రజల్లో అవగాహన కలిగించి మన పాఠశాలలు మన చుట్టుపక్కల ఉన్నట్టు క్లీన్ చేయాలని, ఇంకొక రోజు మెడికల్ క్యాంప్, ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉంటారో వారందరికీ కూడా ఉచిత మెడికల్ క్యాంప్ చేయాలని, ఇలా అనేక రకాల కార్యక్రమాలు డిజైన్ చేసి గ్రామ పంచాయతీ నుంచి పాఠశాల వరకు పబ్లిక్ అందరూ కూడా చేయాలని ఆదేశించడం జరిగింది. మనందరం స్కూల్కి ఎందుకు వస్తున్నాం? మరి బాగా చదువుకోవాలంటే ఏం కావాలి? ఆరోగ్యంగా ఉండాలి కదా. ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇంటి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. మన స్కూల్ కానీ ఇంటి చుట్టూ కానీ పరిసరాలు శుభ్రంగా లేకపోతే దోమలు కుట్టి మనకు జ్వరం రావడమో, డయేరియా రావడమో, ఇంకోటి ఏదైనా ఇబ్బంది వస్తే మనకు అనారోగ్యంగా ఉంటే స్కూల్కి రాలేం, స్కూల్కి వస్తున్నా కూడా చదువుకోలేము. కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ. నరేంద్ర మోడీ గారు 2014 అక్టోబర్ 2వ తారీఖున స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి ఆ రోజు భారతదేశంలో ఆయన ఎన్నికల ప్రచారంలో కానీ అంతకుముందున్న చీఫ్ మినిస్టర్గా పనిచేసినప్పుడు గమనించాడు, భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా నా దేశ ఆడబిడ్డలు ఇంకా మరుగుదొడ్డికి పోవాలంటే చొంబు తీసుకుని బయటికి వెళ్తున్నారు అనే ఉద్దేశంతో వారి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఆ రోజు దేశంలో అందరికీ మరుగుదొడ్డి కట్టుకోవడానికి 12,000 రూపాయలు శాంక్షన్ చేసి అదొక యుద్ధ ప్రాతిపదికన ప్రతి ఒక్కరూ బలవంతంగా ఖచ్చితంగా కట్టుకోవాలి అని చేసిన కారణంగా 2014 నుంచి 19 లోపల 100 మిలియన్ల మరుగుదొడ్లు నిర్మించడం జరిగింది. ఆ మరుగుదొడ్ల ఉపయోగం ఒక సర్వే చెప్పింది. గతంలో డయేరియా వచ్చి ఈ పరిశుభ్రాలు సరిగా లేని కారణంగా మనం ఆరు బయటికి పోవడం కారణంగా కొన్ని లక్షల మంది చనిపోయేవారు దేశవ్యాప్తంగా. 2014 నుంచి 19 లోపల ఈ 100 మిలియన్ల మరుగుదొడ్లు కట్టిన కారణంగా 3 లక్షల మంది చనిపోవడం ఆగిపోయిందని హెల్త్ సర్వే, ప్రపంచ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ కారణంగా. అలాగే ఒక కుటుంబానికి సరాసరిగా ఈ హాస్పిటల్ ఖర్చు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఇంకా ఎక్కువ ఉండేది. 50,000 రూపాయలు మిగిలిపోయిందని ఒక సర్వే కూడా చెప్పింది. ఇవన్నీ ఎందుకు జరిగినాయంటే ఇదే ముఖ్యంగా మరుగుదొడ్డి మన ఇంట్లో నిర్మించుకొని మనం ఆరు బయటకు పోకుండా, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, మనం ఇబ్బంది పడకుండా చేసుకోవడం కారణంగా ఇప్పుడు ఆ రోజు నుంచి కూడా ఈ స్వచ్ఛ గ్రామాలు లేదా స్వచ్ఛ మున్సిపాలిటీ అనే ఒక ప్రాజెక్ట్ తీసుకొని ఒక్కొక్క మున్సిపాలిటీనో, ఒక కార్పొరేషనో, ఒక గ్రామాన్నో శుభ్రం చేసుకుంటూ వస్తున్నారు. అదే గవర్నమెంట్ ఒక్కటే లేదా సర్పంచ్లో, కమిషనర్లో, ఇంకొకరు చేయాలంటే వాళ్ళ వల్ల కూడా కాదు. ముఖ్యంగా పిల్లలకి ఎందుకు చెప్తున్నారంటే చిన్న వయసులోనే మీరే ఇది అలవాటు చేసుకుంటే, ఇందాక మేడం కానీ సూర్యనారాయణ గారు చెప్పినట్టుగా మన వేస్ట్ పేపర్ కానించి ఎప్పుడైతే డస్ట్బిన్లో వేయడం మన స్కూల్లో కానీ మన ఇంట్లో కానీ అలవాటు అవుతుందో, మీరు కూడా మీ ఇంటికి వెళ్ళిన తర్వాత, ఈరోజు ఈ సమావేశం అయిన తర్వాత మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా డస్ట్బిన్ ఒకటి లేకపోతే కొనిచ్చండి మీ పేరెంట్స్ దగ్గర. డస్ట్బిన్ పెట్టి దాంట్లో కవర్ పెట్టేసి మనం వేస్ట్ మెటీరియల్ అంతా దాంట్లో వేసి రోజు సాయంత్రమో లేదా నెక్స్ట్ రోజు ఉదయమో
ఎప్పుడైతే ఈ మున్సిపాలిటీ వాళ్ళు పంచాయతీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారో దాంట్లోనే ఆ చెత్త వేసినందువల్ల వాడు బయటికి వెళ్తారు. లేదంటే మనం మోస్ట్లీ చూస్తూ ఉంటాం, మన ఇంటి ముందర అక్కడ కరెంటు పోల్ ఉండి ఖాళీ స్థలం ఉంటే ఈ చెత్త ఎవరు చూడడం లేదని ఆడ పడేసి వస్తుంది. మళ్ళీ దాని మీద ఈగలు వాలి అపరిశుభ్రంగా మళ్ళీ మనకే కుట్టి మనకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే, చిన్న వయసు నుంచే మీరందరూ, ఇది నిరంతర ప్రక్రియ. చిన్నప్పటి నుంచి మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా మన ఇళ్ళు కానీ, మన పాఠశాల కానీ, మన ఊరు కానీ పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇది పెట్టారు. కాబట్టి అందుకే చిన్న వయసులో ఉన్న పిల్లలకు ఇది స్కూల్ స్థాయిలోనే అలవాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ స్వచ్ఛ భారత్ గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇందాక చెట్లు తెచ్చి నాటాం. చెట్లు మీరందరూ కూడా, నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు, ఊరికే ప్రతి సంవత్సరం చెట్లు నాటుతున్నాం, అవి దాన్ని సంరక్షించుకోలేకపోతే చనిపోతున్నాయి, ఉపయోగపడడం లేదని ఒక మంచి పిలుపు ఇచ్చాడు. మీ అమ్మ పేరుతో ఒక చెట్టు నాటమన్నాడు. ఎందుకంటే అమ్మ పేరుతో చెట్టు నాటిన తర్వాత మనం అమ్మ అంటే అందరికీ ఇష్టమే కాబట్టి, ప్రేమే కాబట్టి ఆ చెట్టును సంరక్షించుకుంటాడనేసి. కాబట్టి భారతదేశంలో కొన్ని వేల మొక్కలు గత 2 నెలల నుంచి నాటడం ప్రారంభించారు. కాబట్టి మీరు కూడా ఈరోజు మీ అమ్మ పేరుతో స్కూల్లో నాటుతారా, మీ ఇంట్లో నాటుతారా, మీకున్న గార్డెన్లో నాటుతారో, ఇది మా మదర్ పేరుతో ఈ చెట్టు ఈరోజు నేను నాటుతున్నానని చెప్పి నాటి దాన్ని నీళ్లు పోసి ఒక 1 year సంరక్షించండి, అదే పెద్ద చెట్టు అయిపోతుంది. ఎప్పుడు చూసినా గుర్తొస్తుంది, మా అమ్మ పేరుతో ఈ చెట్టు నాటాను, ఇంత పెద్ద చెట్టు అయిపోయింది ఇది అని. ఆ చెట్టు వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది చూడండి. మనం కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం, అదేమో పీల్చుకొని మనకు ఆక్సిజన్ ఇస్తుంది. ఈ మధ్య టెంపరేచర్ చూసాం, సెప్టెంబర్లో కూడా ఇంత ఒక్కపోతుంది.